ఆకాశంలో ఈరోజు అరుదైన ఖగోళ సంఘటనగా చంద్రగ్రహణం కనిపించనుంది. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలోకి రావడంతో భూమి నీడ చంద్రుడిపై పడే ఈ ప్రక్రియను చంద్రగ్రహణం అంటారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా ఆధ్యాత్మికంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కొంతమంది భక్తులు గ్రహణ సమయంలో ఉపవాసం పాటించగా గ్రహణ స్నానం చేసుకోవాలని అర్చకులు అంటున్నారు. మూసివేసిన ఆలయాల్లో మర్నాడు ఉదయం సంప్రోక్షణ పూర్తి చేసిన తర్వాత దేవాలయంలో దేవుళ్లను దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. కూడా ఈరోజు చంద్రగ్రహణ ప్రభావంతో అన్ని దేవాలయాలు కూడా ప్రస్తుతం అయితే ప్రోక్షణ చేసే కార్యక్రమం చేసే వరకు కూడా పూర్తిగా అయితే మూసివేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విశాఖపట్నం సింహాచలం దేవస్థానం కావచ్చు, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం కావచ్చు, శ్రీకాకుళంలో ఉన్న ఏదైతే అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం కావచ్చు, అలానే పెద్ద చిన్న అని ఏ దేవాలయం అని తేడా లేకుండా అన్ని దేవాలయాలు కూడా పూర్తిగా అయితే ఈరోజు ఈ యొక్క గ్రహణ కారణంగా అయితే పూర్తిగా మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా మూసివేసి రేపు ఉదయం సంప్రోక్షణ పూర్తయిన తర్వాతనే దీన్ని ప్రారంభించే పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఏదైతే విజువల్స్లో అయితే క్లియర్గా చూస్తున్నామో విశాఖపట్నంలో ఈ యొక్క మద్దిలపాలెంలో ఉన్న ఒక శివాలయం ప్రాంగణంలో అయితే ప్రస్తుతం దానికి సంబంధించి అన్నింటిని కూడా గ్రహణ కారణానికి సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే దానికి సంబంధించి అన్నింటిని కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా ఇప్పటికే చేస్తున్నారు. చంద్రగ్రహణ సందర్భంగా అయితే సింహాచలంలో అయితే ఇప్పటికే కవటబంధనం అయితే చేశారు. ఈరోజు ఉదయం 8 గంటల నుండి రేపు ఉదయం 7 గంటల వరకు కూడా దర్శనాలు, స్థానికంగా ఆర్జిత సేవలు కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి ఉంది. రేపు ఉదయం గ్రహణ సంప్రోక్షణ పూర్తయిన తర్వాత అన్ని దేవాలయాలు కూడా పూర్తిగా తెరుచుకునే పరిస్థితి ఉన్నది అయితే ప్రధానంగా అయితే అర్చకులంతా కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు గ్రహణానికి సంబంధించి ఏ విధంగా ఉండిపోతుంది, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ గ్రహణానికి ఎవరెవరికి ఎటువంటి ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉందనే విషయాన్ని తెలియజేయడానికి అయితే మనతో పాటు విశాఖపట్నం మద్దిలపాలెం ప్రాంతంలో శివాలయంలో ఉన్న అర్చకులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగితే తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అసలు ఏంటి, అసలు ఈ గ్రహణం ఈరోజు ఏ టైంకి వస్తుంది, ఎంతవరకు ఉంటుంది, ఎవరెవరికి దీని ఏ రాశుల వరకు ఇబ్బందులు కలుగుతాయి? ఇది కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణము మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు 3 గంటల 19 నిమిషాలకు ప్రారంభమై సాయంకాలం 6 గంటల వరకు ఈ యొక్క గ్రహణం ఉన్నది. ఇది సింహరాశి వారికి మనకి గ్రహణ దోషం ఉన్నది. గ్రహణము అంటే చాలా విశేషమైనటువంటి కాలం. ఈ కాలంలో మనం ఏ కార్యక్రమాదులు చేసుకున్నా, అంటే జపతపాది వ్యవహారములు ఏది చేసినా సరే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. పట్టు స్నానము 3 గంటలు 3:15 ప్రాంతంలో చేసి మళ్ళీ సాయంకాల సమయంలో విడుపు స్నానం చేసి దేవతార్చన చేయడము, ఈ గంటన్నర 2 గంటల కాలము స్వామివారికి సంబంధించిన లేదు ఏదైనా దేవతార్చన, స్తోత్రపారాయణ, జపములు ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. ప్రతిరోజు చేసినటువంటి పుణ్యఫలం కన్నా ఈ గ్రహణ సమయంలో చేసినటువంటి పూజాధికములు, తర్వాత జపతపాది హోమములు, జపములు ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలను అయితే ఇస్తాయి. గ్రహణ సమయం అయిపోయిన తర్వాత 2వ రోజు నాడు సంప్రోక్షణ చేసుకొని దీనికి సంబంధించినటువంటి దానములు ఇవ్వడము. గ్రహణ దోషం ఉన్నదనే కాదు, ఎవరైనా సరే వారి యొక్క గ్రహస్థితిలో అనుసరించి దానములు ఇవ్వవచ్చు. దీనికి ప్రత్యేకించి దానాదులు వ్యవహారములు అని కాదు. కానీ సింహరాశి వాళ్ళు గ్రహణానికి సంబంధించినటువంటి దోషములు కలిగినటువంటి ద్రవ్యములు ఇవ్వాలి. ఆ ద్రవ్యములు ఇచ్చిన పిదప సంప్రోక్షణ చేసుకుని ఈ యొక్క పూజాధికములు చేయవలసిందిగా పెద్దలు చెప్పినటువంటి మాటలు. అసలు ప్రధానంగా ఈ యొక్క గ్రహణం అనేది ఏంటి, అసలు ఏం జరగబోతుంది, అసలు దీనికి సైన్స్ పరంగా ఏమంటారంటే అసలు గ్రహణం అనేది ఖగోళ శాస్త్రంలో జరిగే ఒక మార్పులే తప్ప దీనికి అసలు శాస్త్రపరంగా ఎటువంటిది లేదంటారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు, అసలు ఏమవుతుంది అసలు గ్రహణం? చంద్రగ్రహణము, సూర్యగ్రహణము అంటారు. ఇది ఛాయాగ్రహములకు సంబంధించినటువంటిది. ఛాయ అంటే నీడకి సంబంధించినటువంటి విషయము. ఒకానొక సందర్భములో అమృతోత్పదనం చేసినటువంటి దేవాసురులు ఉండేటప్పుడు రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు మాయారూపధారి అయినటువంటి విష్ణుమూర్తి దేవతలకి ఆ అమృతాన్ని పంచిపెట్టాలనే దృష్టితో ఉండేటప్పుడు రాహు అనేవాడు ఏమిటి చేశారు, రాహుకేతువులు అనే రాక్షసులు ఏమిటి చేశారంటే దేవతలు ఉండినటువంటి వరుసలో కూర్చుని ఉండే సందర్భంలో వారికి ఈ అమృతం అనేది ఏదైతే ఉన్నదో ఆ అమృతము వారికి కూడా పంచిపెట్టాలని చూడడం జరిగింది. ఆ సందర్భంలో రవిచంద్రులిద్దరూ కూడాను వారు రాక్షసులు మన యొక్క వరుసలో కూర్చుని ఉన్నారు అని చెప్పి మోహిని అవతారంలో ఉండినటువంటి మహావిష్ణువుకి చెప్పారు. ఆ చెప్పడం వల్ల
ఆ సందర్భంలో రాహుకి తన చేతిలో వేసినటువంటి అమృతము గొంతు వరకు రావడము, ఆ సందర్భంలో అంతవరకు అతను ముక్తి పొందడము, తర్వాత కేతుగ్రస్తం అవ్వడము జరిగింది. అందువల్ల వారి మీద, రాహుకేతువుల మీద, నా మీద నీవు చాడీలు చెప్పావు కదా, నేను ఒక్క క్షణమైన ఈ యొక్క నిన్ను నేను ఆక్రమిస్తాను అని చెప్పడం జరిగింది. అదే మనకి ఖగోళ శాస్త్రంలో ఛాయా రూపంలో, అంటే కంజంక్షన్, అంటే కరెక్ట్ కంజంక్షన్ ఏదైతే ఉందో ఆ కంజంక్షన్ లో వచ్చినటువంటి గ్రస్తము, కేతుగ్రస్తము. రాహుకేతువులు అనే వాళ్ళు గ్రహములు కావు. ఈ అమృతము తీసుకోవడం వల్ల అమృతం ఎవరైతే పుచ్చుకుని ఉన్నారో వాళ్ళు అమృతోత్పదులై ఉన్నారు కాబట్టి వారిని కూడా విష్ణుమూర్తి అనేవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ నవగ్రహాదులలో చేర్చడం జరిగింది. సో ఈ శాస్త్రం చెప్పే విషయంలో అయితే ఇది కూడా ఆ సందర్భంలో ఎవరైతే ఈ అమృతాన్ని తీసుకుని వెళుతుండేటప్పుడు ఆ అమృతాన్ని, ఆ భాండం పట్టుకొని వెళుతున్నారట, ఎవరు విష్ణుమూర్తి యొక్క చేతిలోంచి అమృతాన్ని పట్టుకొని వెళ్ళిపోతుండేటప్పుడు ఆ అమృతము ఆ భాండంలో నుండి కిందకి వలిగింది. ఆ వలిగి ఎక్కడ పడ్డది? పరిహస్ అంటే దర్భల మీద పడ్డది. ఆ దర్భల మీద పడడం చేత ఆ దర్భలు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క పదార్థం మీద వేసుకున్నట్లయితే ఆ దోషము హరింపబడుతుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి ఆర్యోడు. ప్రధానంగా దీనికి సంబంధించి ఎటువంటి పర్యాలు పాటిస్తే మంచిది అంటారు? హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో బయటికి రావద్దని అయితే చాలా ఎన్నో అపోహలు ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్ట్ కాదు, బయట తిరగచ్చు అంటారు. అసలు తిరగచ్చు అంటారా, తిరగకూడదు? అలాగనే కాదు, పూర్వం నుండి వచ్చినటువంటి ఆచారం ఏమిటంటే ఆ నీలోత్పలమైనటువంటి కిరణములు శరీరం మీద కానీ పడినట్లయితే దానికి తగ్గట్టుగా ఉండినటువంటి ఎఫ్లెక్షన్స్ వస్తాయని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. పెద్దలు చెప్పిన మాట ఊరికే చెప్పరు కదా, వారేమిన్ను పూర్వీకులు చెప్పినటువంటి మాట ఊరికే చెప్పరు కదా. కాబట్టి వారు చెప్పిన నడతలో మనం కూడా నడిస్తే మంచిది. ఏమిటవుతుందా ఏమిటా అన్నది ఒక ప్రక్కన పెడితే పెద్దలు చెప్పినటువంటి మాట ఆచరించడం అన్నది విశేషం కదండి. ఇది ప్రధానంగా తెలియజేస్తున్న పరిస్థితి. పురోహితులు ఏదైతే తెలియజేస్తున్నారో, అర్చకులు ఇలానే హిందూ సాంప్రదాయంలో దీనికి సంబంధించి ప్రధానమైన కీలకమైన ఈ యొక్క గ్రహణం అనేది చెప్పేసి అయితే ఏదైతే ఆ సమయంలో స్వామివారిని కానీ దేవతామూర్తులను కానీ పూజించుకోవడం అయితే పూర్తిగా ఎంతైనా మంచి జరుగుతుందని కూడా ప్రధానంగా అయితే తెలియజేస్తున్నారు. ఈ గ్రహణం సమయంలో పట్టు విడుపులు ఏవైతే ఉంటాయో ఆ సమయంలో స్నానాలు ఆచరించి స్వామివారిని పూజించుకుంటే ఎంత మంచి జరుగుతుందని చెప్పేసి అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క ఖగోళ శాస్త్రం కావచ్చు, అలానే శాస్త్రాలు, మన యొక్క శాస్త్రాలు, హిందూ శాస్త్రాలు కావచ్చు, అలానే ఆధ్యాత్మిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అన్నింటిని కూడా ఆచరించి మన పెద్దలు ఏవైతే తీసుకొచ్చారో వాటిని పూర్తిగా ఆచరించి నేటి తరానికి, భావి తరానికి కూడా తెలియజేయడం ఎంతైనా కీలకంగా ఉంటుందని, అది పాటించడం వల్ల ఎటువంటి అనర్థాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుందని అయితే తెలియజేసిన పరిస్థితి. ఈరోజు సాయంత్రం పట్టువిడుపు స్నానం చేసిన తర్వాత రేపు సంప్రోక్షణ పూర్తి చేసుకున్న తర్వాత దానాలు ఏదైతే చెల్లించుకుని వారికి కలిగిన అసౌకర్యాలు కానీ గ్రహణానికి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవాలని సర్వేజన సుఖన భవంతు అని అయితే అర్చకులంతా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు దాదాపు రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా అన్ని దేవాలయాలు కూడా పూర్తిగా ఉదయం నుండి కూడా రేపు ఉదయం 8 గంటల వరకు కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. తిరుపతి కావచ్చు, అలానే అన్నవరం కావచ్చు, అలానే కనకదుర్గ అమ్మవారి దేవాలయం కావచ్చు, సింహాచలం కావచ్చు, ఇలా ప్రధాన ఆలయాలతో సైతం స్థానికంగా ఉన్న ఆలయాలు కూడా ఈరోజు అయితే మూసివేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒకే ఒక్క దేవాలయం మనకి ఏదైతే కాళహస్తిలో శివ అర్చనను అయితే ఈరోజు చేస్తారు, రాహుకేతు పూజలు కూడా ఎంతో ఘనంగా చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారాంతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖ.